వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు పట్టభద్రులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. తొలి 4 గంటల్లో అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు 29% పైగా పోలింగ్ నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీగా పోలింగ్ జరగగా రూరల్ ప్రాంతాల్లో క్రమంగా పోలింగ్ పుంజుకుంటోంది. వరంగల్ జిల్లాలో ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు పట్టభద్రులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 30% పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. వరంగల్ జిల్లాలో పోలింగ్ పై వరంగల్ జిల్లాలో పోలింగ్ పై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, పోలింగ్ ఎలాగా జరుగుతుంది? ఇప్పటి వరకు ఎంత శాతం వరకు పోలింగ్ నమోదైంది? అంటే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఉప ఎన్నిక మధ్యాహ్నం వరకు అయితే కూడా ప్రశాంతం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 32.92% అయితే నమోదైంది. దీనికి సంబంధించినటువంటి పట్టభద్రులు కూడా కాస్త నెమ్మదిగా అయితే పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం, ఆయా ఓటును అయితే వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పట్టభద్రులు, ఆ తర్వాతకి కాస్త విరామం సమయం తర్వాత మొత్తం పట్టభద్రులు మాత్రం ఓటు వినియోగించుకోవడంలో కాస్త ఆలస్యంగా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇప్పటికే దాదాపుగా 12 గంటల సమయం దాటి 1 గంట సమయం దాటింది. మరో కొన్ని గంటలు మాత్రమే ఉంది సమయం. ఈ నేపథ్యంలో కూడా పట్టభద్రులు త్వరగా రావాలి, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్ అయితే దీనికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కూడా గత ఈవీఎం ఓటింగ్ కాకుండా ఇది మాత్రం బ్యాలెట్ పేపర్తో వేస్తారు. ఉన్నటువంటి అభ్యర్థులు 52 మంది అభ్యర్థులు ఉంటారు. అభ్యర్థులకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని తప్పిదాల వల్ల కూడా ఓటు చెల్లకపోవడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం అయితే ఇటు సంబంధించిన అధికారులు కూడా ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది మాత్రం ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఆయా సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్స్ తో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా తీసుకురావడం, ఆ తర్వాతకి త్వరగా వచ్చేటువంటి ఓటర్లకు ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాతకి వెంటనే తమ సీరియల్ నెంబర్ చూపించడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి 12 రకంల సంబంధించినటువంటి గుర్తింపు కార్డ్స్ ఉంటే అందులో ఏదో ఒక రకమైనటువంటి గుర్తింపు కార్డు చూపించిన తర్వాతకి లోపలికైతే బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాతకి ఒక సంబంధించినటువంటి వారు ఇచ్చేటువంటి ఒక పెన్ను మాత్రమే వాడాలి, అందులో ఉన్నటువంటి సీరియల్ సంఖ్య నెంబర్ మాత్రమే వేయాలని చెప్పి అవగాహన కల్పించడం. ఆ తర్వాత ఓటు మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఓటింగ్ సంబంధించినటువంటి సరళిని పరిశీలించడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా వీరంతా కూడా పూర్తిగా ఇందులో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికైతే 1 గంట దాటినా కూడా కొంతమంది వినియోగించుకునే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకున్నారా, ఎట్లా ఉంది? ఇచ్చినటువంటి పట్టభద్రుల స్థానిక ఉప ఎన్నికల భాగంగా మేము ఖచ్చితంగా కూడా ఈ సందర్భంలో ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా కనపడుతుంది. మరి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి అధికారులు, భద్రతా సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా వహించుకుంటూ పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహిస్తుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు ఎన్నికల యంత్రాంగం కానీ, తర్వాత ఎంఆర్ఓ విభాగం కానీ, తహసీల్దార్ విభాగం కానీ, అన్ని విభాగాలు, తర్వాత అంగన్వాడీ ఆయాలు, తర్వాత హెల్త్ సెంటర్ ఆయాలు, వీరందరూ కూడా అందుబాటులో ఉండి పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించుకుంటూ తమ వారి కృషి చేయటంలో ఖచ్చితంగా కూడా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎన్నికల వాతావరణం చాలా ఆనందోత్సవంగా నడుస్తుంది. కాబట్టి పట్టభద్రులకు ఇంకా 2 గంటల అవకాశం ఉన్నది. కాబట్టి మరి స్థానిక ఈ పట్టభద్రుల ఉప ఎన్నికలో భాగంగా అందరూ తమ అమూల్యమైనటువంటి ఓటును మరి 4 గంటల వరకు వినియోగించుకొని మనం ఎన్నుకోబడినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా కూడా మనం ఓటు హక్కును మన నైతిక బాధ్యతగా వహిస్తూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఓటర్ మానీయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ, ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ అందరికీ అన్ని ఓటర్లందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందరికీ వికలాంగులకు కూడా వాళ్ళకి వీల్ చైర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. యువకులు కూడా చాలా మంది, అందరు గ్రాడ్యుయేట్స్ మొత్తం ఉత్సాహంగా వచ్చి ఓటు అనేది వినియోగించుకోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? ఇక్కడ దగ్గర 350 ఓట్ల దాకా పోలయ్యాయి. ఇంకొక 150-100 ఓట్ల వరకే ఉంటాయి. నాకు 90% వరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నది. మీరు ఓటేసారా? వచ్చాం సార్.
అంటే మీరు అంటే ఎలాంటి గుర్తింపు కార్డ్స్ అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు లోపల? ఇది ఏదైనా 12 రకాలలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు అడుగుతారు. మేము ఎక్కువ ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, తర్వాత పాన్ కార్డు, ఏదైనా ఏదో ఒక కార్డు అడగడం జరుగుతుంది. ఎస్, అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పట్టభద్రులు మాత్రం వారికి సంబంధించినటువంటి 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించిన తర్వాతకే తమ ఓటు హక్కు వినియోగించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కూడా బయట కూడా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో మాత్రం ఏ విధంగా ఓటు వేయాలన్న దానిపై కూడా కొంత అవగాహన కల్పించే విధంగా ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరుతో కూడా ఒక ఫ్లెక్స్ని అయితే పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం అభ్యర్థులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్స్, అదేవిధంగా వారి డీటెయిల్స్, వారి ఫోటో మాత్రం ఉంటుంది. ఉన్నటువంటి క్రమంలో వారు ఇచ్చేటువంటి ఒక పెన్ను మాత్రమే వినియోగించాలి. అందులో ఉన్నటువంటి సీరియల్ అంకెను మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా సంబంధించిన ఎలాంటి మార్క్స్ కానీ, అదేవిధంగా తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ ఎలాంటి ప్యాటర్న్ కూడా రాయకూడదు. రాస్తే మాత్రం ఆ ఓటు చెల్లని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అవగాహన కల్పించేందుకు ఒక ఫ్లెక్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా వచ్చేటువంటి అందరూ కూడా విద్యావంతులు, పట్టాభద్రులు కావడంతో కూడా వీరంతా ఓటు వినియోగించే క్రమంలో కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. తప్పిదాలు జరగకుండా ఉండేందుకు కొంచెం అవగాహన కల్పించే విధంగా కొన్ని ఫ్లెక్స్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కూడా వరంగల్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపుగా 32.92% అయితే నమోదైంది. మరికొంత సమయం ఉంది కాబట్టి పట్టభద్రులు కూడా త్వరగా రావాలి, తమ ఓటుకు వినియోగించుకోవాలని చెప్తున్న క్రమంలో కూడా కొంత సమయం ఉంది కాబట్టి వారు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా మాత్రం ఇంకా 2 గంటల సమయం ఉంది కాబట్టి మరో 50% అయితే నమోదు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 168,000 పైగా ఓట్లు అయితే ఉన్నాయి. ఉన్నటువంటి క్రమంలో దాదాపుగా ఇప్పటివరకు అయితే కనీసం ఒక 50,000 ఓట్లు, అదేవిధంగా 70,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ క్రమంలో కూడా మరికొంతమంది కూడా రావాలి, తమ ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి ఓవైపు చెప్తున్నారు. కూడా కాస్త పట్టభద్రులు కూడా ఓటు వేసేందుకైతే నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతమే కాకుండా ఇక్కడ వరంగల్, అదేవిధంగా హన్మకొండ ఉన్నటువంటి ములుగు, భూపాలపల్లితో పాటు మైబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు పరిశీలించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, వాటిని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నటువంటి క్రమంలో కూడా పోలీసులు గట్టి బందోబస్తు అయితే నిర్వహించారు. ఆయా పోలింగ్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా 144 సెక్షన్ అయితే అమలైతే కొనసాగుతుంది. కొనసాగుతున్న నేపథ్యంలో కూడా గుంపులుగా ఉండకూడదు, ఎవరు కూడా నియమ నిబంధనలు పాటించాలి. ఖచ్చితంగా అతిక్రమిస్తే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు ఓవైపు చెప్తున్నటువంటి క్రమంలో అటువంటి పోలీసులు కూడా గస్తీ అయితే కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్ ప్రక్రియ అయితే కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.